హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే, రీసెంట్గానే కొత్తగా రిటెన్షన్ పాలసీ రూల్స్ అయితే వచ్చాయి కదా. మరి దాని ప్రకారం ఆర్సీబీ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటుంది, ఎవరిని విడిచిపెడుతుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రాంచైజీలు కోరుకున్నట్లుగా బీసీసీఐ అయితే కొత్త రిటెన్షన్ పాలసీని రూపొందించిన, బట్ శాలరీ స్లాబ్స్ విషయంలో మాత్రం చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. 6 ప్లేయర్స్కి రిటెన్షన్ అవకాశం ఇచ్చిన ప్రతి ఫ్రాంచైజీ కూడా ఖచ్చితంగా 6 రిటెన్షన్స్ని యూజ్ చేసుకుంటుందా అనేది కాస్త డౌటే. 4 టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్న కేకేఆర్, సిఎస్కే, ముంబై లాంటి టీమ్స్ కూడా 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడం అనేది కష్టం. బట్ అంతగా 4 టీమ్స్ స్ట్రాంగ్గా లేని ఆర్సీబీ టీం అయితే 6 ప్లేయర్స్ రిటెన్షన్స్ని యూజ్ చేసుకుంటుంది అని నేనైతే అనుకోవట్లేదు. బట్ అలా యూజ్ చేసుకోవాలనుకున్నా వాళ్ళు ఇచ్చే అమౌంట్కి అక్కడ సరితూగే ప్లేయర్స్ అయితే ఆర్సీబీ టీంలో చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. ముందుగానే వాళ్ళని రిటైన్ చేసుకుని ఎక్కువ డబ్బులు పెట్టేసి కొనేసే బదులు ఆక్షన్ టేబుల్ మీద ఆర్టీఎం కార్డులు ఉంచుకొని బైబ్యాక్ చేసుకోవడం బెటర్ అయితే అనిపిస్తుంది. లాస్ట్ టైం 2022 మెగా ఆక్షన్ జరిగేటప్పుడు ఆర్సీబీ టీం అయితే 3 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, సిరాజ్. మరి ప్రస్తుతం ఆర్సీబీ టీం దగ్గర ఉన్న స్క్వాడ్ అయితే ఇది. మరి వీళ్ళలో లాస్ట్ సీజన్ ఐపీఎల్లో ఇచ్చిన పెర్ఫార్మెన్స్ని బేస్ చేసి చూసుకుంటే ఒక 11 మంది ప్లేయర్స్ అయితే రిటెన్షన్ని దృష్టిలో పెట్టుకుని కన్సిడర్ చేయగలిగే వాళ్ళు అయితే ఉన్నారు. మరి వాళ్ళలో బౌలర్స్ నుంచి చూసుకుంటే స్వప్నిత్ సింగ్, ఎస్ దయాల్, సిరాజ్, ఆకాశ్దీప్, విజయ్ కుమార్. అదే ఆల్రౌండర్స్ నుంచి చూసుకుంటే విల్ జాక్స్, మ్యాక్స్వెల్, గ్రీన్. మరి ప్యూర్ బ్యాట్స్మెన్స్ నుంచి చూసుకుంటే రజిత్ పడిదార్, విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డూప్లెసిస్. షూట్ షాట్గా ఈ 11 మంది ప్లేయర్స్ నుంచి ఆర్సీబీ టీం రిటైన్ చేసుకునే ప్లేయర్స్ అయితే ఉండబోతున్నారు. మొదటిగా మరి ఆర్సీబీ టీం రిటైన్ చేసుకోబోయే ప్లేయర్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ. ఐపీఎల్ ఫస్ట్ సీజన్ నుంచే విరాట్ కోహ్లీ అయితే ఆర్సీబీ టీం తరపున అయితే ఆడుతున్నాడు. ఐపీఎల్ లీగ్ హిస్టరీలో ఒకే ఒక్క టీంకి ఆడిన ఏకైక ప్లేయర్ అయితే విరాట్ కోహ్లీ. గత 17 ఏళ్లలో ఆర్సీబీ టీంకి విరాట్ కోహ్లీ అయితే చాలా చేశాడు. కాబట్టి ఫస్ట్ రిటెన్షన్ అయితే విరాట్ కోహ్లీకే వస్తుంది. అది కూడా 18 కోట్లతో అయితే ఆర్సీబీ టీం దాన్ని రిటైన్ చేసుకుంటుంది. మరి ఇప్పుడు సెకండ్ రిటెన్షన్ విషయానికి వస్తే 14 కోట్లు అయితే ఇవ్వాలి. ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ బట్టి చూసుకుంటే ఈ ప్రైజ్కి ఎలిజిబుల్ అయ్యే ప్లేయర్స్ అయితే మాత్రం మ్యాక్స్వెల్, ఫ్యాబ్ డూప్లెసిస్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి చూసుకుంటే ఫ్యాబ్ డూప్లెసిస్ని అయితే ఎలాగో ఆర్సీబీ టీం అయితే రిటైన్ చేసుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. వాళ్ళు ఎలాగో కొత్త కెప్టెన్ గురించి చూసుకుంటున్నారు. ఏ దృష్ట్యా ఫ్యాబ్ని అయితే రిటైన్ అయితే చేసుకోరు. 14 కోట్లు అంటే దానికి వాల్యూ అవ్వగలిగే మరొక ప్లేయర్ అయితే మాత్రం మ్యాక్స్వెల్. ఈ 2024 సీజన్ మినహాయించి 2021 నుంచి 2023 వరకు గత 3 ఏళ్లలో విరాట్, ఫ్యాబ్ తర్వాత ఆర్సీబీ టీం తరపు నుంచి ఎక్కువ పరుగులు చేసింది మ్యాక్స్వెల్లే. ఒక్క సీజన్ ఫెయిల్యూర్ని కాస్త పక్కన పెడితే మాత్రం పక్కా ఆర్సీబీ టీం రిటెన్షన్లో మ్యాక్స్వెల్కి అయితే చోటు అయితే లభిస్తుంది. లేదు, మ్యాక్స్వెల్కి ఆల్టర్నేటివ్గా విల్ జాక్స్ రూపంలో మాకు మరొక ప్లేయర్ ఉన్నాడు అని ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ భావిస్తే మ్యాక్స్వెల్కి రిటెన్షన్ అయితే దక్కకపోవచ్చు. నెక్స్ట్ సీజన్ ఐపీఎల్ ఆక్షన్ టేబుల్ మీద కూడా మ్యాక్స్వెల్ అయితే మాత్రం తనకున్న క్రేజ్కి అయితే భారీ అమౌంట్కే వెళ్తాడు. విరాట్ కోహ్లీ తర్వాత సెకండ్ ప్లేయర్గా విల్ జాక్స్ని ఆర్సీబీ టీం రిటైన్ చేసుకుంటే దాదాపు 14 కోట్లు అయితే ఇవ్వాలి. మరి ఈ అమౌంట్కి విల్ జాక్స్ని అయితే రిటైన్ చేసుకోవడం కంటే ఆక్షన్ టేబుల్ మీదకి వదిలేసి మళ్ళీ బైబ్యాక్ చేసుకోవడమే బెటర్. అప్పుడు ఇంకా చాలా చీపర్ ప్రైస్కి అయితే దొరుకుతాడు. బట్ వీళ్ళిద్దరే కాకుండా కెమెరాన్ గ్రీన్ విషయంలో కూడా ఆర్సీబీ టీం అయితే ఒక లుక్ అయితే వేయొచ్చు. మరి 2023లో ముంబై టీంకి ఇచ్చినంత పెర్ఫార్మెన్స్ లాస్ట్ సీజన్ 2024లో ఆర్సీబీ టీంకి అయితే కెమెరాన్ గ్రీన్ ఇవ్వలేదు. కానీ యంగ్స్టర్ ఒక మంచి ఆల్రౌండర్ కాబట్టి ఫ్యూచర్లో ఆర్సీబీ టీంకి బాగానే ఉపయోగపడతాడు. బట్ కెమెరాన్ గ్రీన్ 14 కోట్లకు వర్తా అంటే కష్టమే అనిపిస్తుంది. ఆక్షన్లోకి వదిలేసి తీసుకున్నా ఇంతకంటే తక్కువ ప్రైస్కే దొరుకుతాడు. 2023 ఐపీఎల్ ఆక్షన్ బిఫోర్ కెమెరాన్ గ్రీన్కి వచ్చిన హైప్ వల్ల ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ 17.5 కోట్లు పెట్టుకొనేయడం, లాస్ట్ సీజన్లో ఆర్సీబీ తన్నే ట్రేడ్ చేసుకోవడం, ఎన్నో అంచనాల మధ్య ఆర్సీబీ టీంలోకి వచ్చి అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యాడు. సరే, మరి ఈ 14 కోట్లకి ఇండియన్ ప్లేయర్స్లో వర్త్ అవుతాడు అనుకునే వాళ్ళలో సిరాజ్ ఒకడు. సిరాజ్ 3 ఫార్మాట్లో ఇండియా తరపున అయితే ఆడుతున్నాడు. అటు కొత్త బాల్తో అయినా డెత్ ఓవర్స్లో అయినా అద్భుతంగా అయితే బౌలింగ్ చేయగలడు. కాస్త రన్స్ ఇచ్చిన వికెట్స్ అయితే తీయగలిగే ఎబిలిటీ సిరాజ్లో అయితే ఉంటుంది. మరి ప్రస్తుతం ఆర్సీబీ టీంకి చాలా సంవత్సరాలు బట్టి ఆ టీంలో కొనసాగుతున్న ఏకైక స్టార్ బౌలర్ అయితే సిరాజ్.
ఆ టీం బౌలింగ్ దళ నాయకుడిగా కూడా సిరాజే ఉన్నాడు. 14 కోట్లకైతే ఆర్సీబీ టీం సిరాజ్ని అయితే రిటైన్ అయితే చేసుకోవచ్చు. ఆక్షన్లోకి విడిచిపెట్టి మళ్ళీ తీసుకున్న రిటైన్ చేసుకునే అమౌంట్ కంటే ఒక 3-4 కోట్లు తక్కువ అమౌంట్కి వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మరి ఆర్సీబీ టీం ఆ రిస్క్ అయితే తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ ఆర్సీబీ టీం థర్డ్ ప్లేయర్గా ఎవరినైనా రిటైన్ చేసుకోవాలంటే 11 కోట్లు అయితే ఇవ్వాలి. మరి ఈ అమౌంట్కి అయితే ఆర్సీబీ టీంలో రజిత్ పడిదార్ని అయితే రిటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరినైనా ఫోర్త్ ప్లేయర్గా ఆర్సీబీ టీం రిటైన్ చేసుకోవాలి అంటే 18 కోట్లు అయితే ఇవ్వాలి. మరి ప్రస్తుతం ఈ అమౌంట్కి ఆర్సీబీ టీంలో ఒక్క విరాట్ కోహ్లీకి తప్పించి మరి ఏ ప్లేయర్కి ఇచ్చినా వేస్టే. మరి ప్రస్తుతం ఆర్సీబీ టీం స్క్వాడ్లో విరాట్ కోహ్లీ తప్పించి 18 కోట్లకి వర్త్ అయిన ప్లేయర్ అయితే మరొకడైతే ఎవరూ లేరు. కాబట్టి ఆర్సీబీ టీం కేవలం టాప్ 3 రిటెన్షన్స్ని మాత్రమే చేసుకొని మిగతా 3 రిటెన్షన్స్ ప్లేస్లో 3 ఆర్టీఎం కార్డ్స్ని తీసుకొని ఆక్షన్ టేబుల్ మీద ఉపయోగించుకోవడం చాలా వరకు వాళ్ళ టీంకి అయితే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఆర్సీబీ టీం ఫార్మర్ ప్లేయర్ టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన ఆర్పీ సింగ్ అయితే మరి ఈ రిటెన్షన్కు ముందు ఆర్సీబీ టీంకి అయితే ఒక అడ్వైజ్ అయితే చేశాడు. మరి ప్రస్తుతం ఉన్న టీంలో ఒక్క విరాట్ కోహ్లీని తప్పించి మిగతా ప్లేయర్స్ అందరినీ కూడా ఆక్షన్లో రిలీజ్ చేసేయాలని ఆర్సీబీ టీం మేనేజ్మెంట్కి అయితే తను సూచించడం అయితే జరిగింది. మహమ్మద్ సిరాజ్, రజిత్ పడిదార్ లాంటి ప్లేయర్స్ అయితే టీంకి అవసరం ఉన్న వాళ్ళని కూడా రిలీజ్ చేసి ఆర్టీఎంస్ ద్వారా మళ్ళీ బైబ్యాక్ చేయాలని సూచించాడు. మరి ఈ ఇద్దరు ప్లేయర్స్లో ఏ ఒక్కరు కూడా 11 కోట్లు మించి వెళ్ళరని ఆర్సీబీ టీంకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్షన్ టేబుల్ మీద వీళ్ళని మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశం ఉందని తను చెప్పడం అయితే జరిగింది. మరి ఈ వీడియో చూస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ మరి మీ అభిప్రాయం ప్రకారం ఒక్క విరాట్ కోహ్లీ తప్పించి ఆర్సీబీ టీం మిగతా అందరు ప్లేయర్స్ని రిలీజ్ చేయాలా? మరి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఆర్సీబీ టీం ఒక్క విరాట్ కోహ్లీని మాత్రమే రిటైన్ చేసుకుంటే టోటల్ 120 కోట్ల పర్స్ వాల్యూలో తనకి 18 కోట్లు ఇచ్చేస్తే ఇంకా 102 కోట్లు అయితే మిగులుతుంది. ఈ అమౌంట్తో అయితే వాళ్ళకి నచ్చిన ప్లేయర్లు అయితే ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చి వాళ్ళు కొనుక్కోవడానికి అయితే వీలుంటుంది. మళ్ళీ టీంని ఒక మంచిగా అయితే రీబూట్ చేసుకోవడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్ ఎలాగో ఆక్షన్ టేబుల్ మీదకి వస్తారు. అలాగే ఫ్రాంచైజీలు కూడా కొన్ని ట్విస్ట్లు అయితే ఇస్తారు. అనుకున్న ప్లేయర్స్ని కొంతమంది రిటైన్ చేసుకోక వాళ్ళని ఆక్షన్ టేబుల్ మీదకి అయితే వదిలేయవచ్చు. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది యాడ్ అవ్వడం వల్ల సో మంచి ప్లేయర్స్ని కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఎక్కువ బడ్జెట్ అయితే ఉండాలి. ఆర్సీబీ టీం 3 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 43 కోట్లు అయితే ఖర్చు అవుతాయి. ఇంకా 77 కోట్లు అయితే మిగులుతాయి. 77 క్రోస్ అంటే మంచి డీసెంట్ అమౌంటే. మ్యాక్సిమం ఫ్రాంచైజీలు అన్నీ కూడా ఇదే అమౌంట్తో అయితే ఆక్షన్ టేబుల్ మీకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ శాతం అయితే ఉన్నాయి. మరి ఇది ఫ్రెండ్స్ ఆర్సీబీ టీం రిటైన్డ్ రిలీజ్డ్ ప్లేయర్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.